హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే మహాశివరాత్రి ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీ వాసులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఏపీలోనే 99 శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. మొత్తం 3,500 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది. ఇక వైఎస్ఆర్ జిల్లాలోనే 12 శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నెల్లూరు జిల్లాలోనే 9 శివాలయాలకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇక తిరుపతి జిల్లాలోనే 9 శివాలయాలకు, నంద్యాల జిల్లాలో 7 దేవాలయాలకు బస్సులు నడపనున్నారు. ఇక శ్రీ సత్యసాయి జిల్లా మినహా మిగతా జిల్లాల్లోనే అన్ని ప్రముఖ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇక మరోవైపు ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలానికి శివరాత్రి సందర్భంగా భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనే అన్ని డిపోలు, ముఖ్య పట్టణాల నుంచి శ్రీశైలానికి బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. ఈ ప్రత్యేక బస్సుల ద్వారా సుమారుగా 11 కోట్ల రాబడి వచ్చే అవకాశాలున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ఇక మరోవైపు ప్రయాణికుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసింది. ఇక మహాకుంభమేళాకు కూడా రాష్ట్రంలోనే వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. భక్తుల కోసం ప్రత్యేక ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉంచారు.